హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో కృతజ్ఞతా వందనములు తెలియజేస్తూ ఉన్నాం. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 20 అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. ప్రియులారా, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. కలహము అనేటువంటిది కేవలము సంగతులను అర్థం చేసుకోకపోవడం బట్టి వచ్చేదే. ఎవరైతే ఈ కలహానికి దూరంగా ఉంటారో అది వానికి ఘనత కలుగు చేస్తుంది. కలహాన్ని సృష్టించేవాడు ఘనహీనుడు. కలహాన్ని సృష్టించేవాడు పనికి మాలినవాడు. లేఖనాలను బట్టి మనం చూస్తుంటే కలహమునకు దూరంగా ఉండువాడు ఘనత నొందుతాడట. కాబట్టి ప్రియులారా, ఏ మానవుడైతే కలహానికి దూరంగా ఉంటాడో వాడు ఘనత నొందుతాడు. కాబట్టి సమాజంలో మనం పలు రకాలైన వ్యక్తుల మధ్య తిరిగేటప్పుడు, పలు రకాలైన సామాజిక వర్గాల మీద ఉండేటప్పుడు కలహము కంటే సమాధానమే ముఖ్యం, సామరస్యమే ముఖ్యం. ఒకరి మధ్య ఒకరికి సామరస్యము, ఒకరి మధ్య ఒకరికి సంఘీభావము, ఒకరి మధ్య ఒకరికి సమాధానం ఉండటం మంచిది. అది ఘనతకు కారణము. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, కాబట్టి అందుకే దేవుని వాక్యంలో ఒకటి ఉంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారట. అంటే కలహము రేపకుండా కలహానికి దూరంగా ఉంటూ సమాధానానికి దగ్గరగా ఉండే వ్యక్తులు ఘనత పొందుతారు మరియు దేవుని కుమారులు అనబడతారని మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-10 వచనాల్లో మనం చూస్తాం, ధన్యతలలో. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మన జీవితాల్లో సమాధానపరచుట కొరకే మనం ఈ భూమి మీద ఉండాలి. కలహములు రేపటానికి, మత కలహాలు, మత సంబంధమైన గొడవలు చేయటానికి రాకూడదు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. కాబట్టి రాజ్యాధికారులు, జిల్లాధికారులు, అలాగే గ్రామాధికారులు, అలాగే కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు, అలాగే క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి సేవకులు, సంఘస్థులు కలహాలు పెట్టుకోకూడదు. కలహము అనేటువంటిది ఘనహీనుడు చేసే పని. సమాధానము అనేది దేవుని కుమారుడు చేసే పని. కాబట్టి కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. అంటే ఘనహీనుడు, మూర్ఖుడు ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే దెబ్బలాట్లు, పోరు, అల్లరి, గొడవలు కోరుకుంటాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీదకు వచ్చింది సమాధానం ఇవ్వడానికే. అందుకే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప మానవునికి సమాధానము దొరకదు. ఈనాడు మానవునికి దేవునికి మధ్య కూడా గొడవ ఉంది. మానవునికి దేవునికి మధ్య గొడవ రావడానికి కారణం దేవుడు కాదు, మానవ పాపమే. ఈ మానవ పాపము నుండి మానవుణ్ణి విడిపించి మానవుణ్ణి దేవునితో సమాధానపరిచేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
ఆయన మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించారు. కాబట్టి ఎవరు ప్రభుని యేసుక్రీస్తు వారు నమ్ముతున్నారు వారు దేవునితో సమాధాన పడతారు. ఎవరు దేవునితో సమాధాన పడ్డారో వారు సమాజంలో కలహములు లేకుండా దూరంగా ఉంటారు. పోరును వారు కోరరు. ఆలోచిద్దాం, గ్రహిద్దాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభు తన వాక్యమును మన గ్రహింపులోకి తెచ్చి ఆయన మహిమ కొరకై సిద్ధం చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత. అలాగే తండ్రి, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరతాడని రాయబడింది. కాబట్టి కలహానికి దూరంగా ఉండే దేవుడు, పోరును కోరని దేవుడు మీరే ఉన్నందుకై స్తోత్రాలు. అందుకే మాకు కూడా మీరు నేర్పించే సత్యము మేము కేవలము సమాధానము కలిగి ఉండాలని, సంఘీభావము కలిగి ఉండాలని, సామరస్యత కలిగి ఉండాలని తెలియజేస్తున్న స్తోత్రాలు. నీ వాక్యమును ముద్రించి మా అందరి హృదయాల్లో ఫలితాల్లోకి తీసుకురమని జ్ఞాన హృదయం కలుగు చేయమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారా గంటారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ